వ్యూవర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. మా ఆఫీస్లో దివాళీ 3 రోజులు ముందుగానే వచ్చేసింది. ఎందుకంటే 3 రోజుల ముందు నుంచి హడావిడి చేస్తున్నారు. చాలా బాగా డెకరేషన్ చేశారు. 3 రోజుల ముందు నుంచి కష్టపడితే ఫైనలీ అవుట్పుట్ అయితే మా ఆఫీస్లో ఇలా ఉంది. అండ్ మా ఆఫీస్లో వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు, కానీ స్వీట్ బాక్స్ ఇచ్చారు. అందులో ఏం స్వీట్స్ ఉన్నాయని చెప్పి నేను ఎగ్జైటింగ్గా ఓపెన్ చేస్తే అంతే, మా టీంలో వాళ్ళు అందులోనే 3 స్వీట్స్ అయితే లేపేశారు. సో ఈవినింగ్ పూజ వరకు అయితే ఉండమన్నారు, కానీ పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పి లేట్ అయిపోతుందని లాగౌట్ అయిపోయి వచ్చేసాం. జూబ్లీ హిల్స్లో మేము వచ్చే ఏరియాలో ఇలా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఇక్కడ ఇంట్లో మనుషులు ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట, సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకంతే. ఇంటి ఓనర్స్ అయితే అసలు ఎవరు కనిపించరు. పేరుకే ఇల్లు జూబ్లీ హిల్స్లో, అంతే చెప్పుకోవడానికి మాత్రమే. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాము. బట్ అక్కడైతే ఎటువంటి సెలబ్రేషన్ లేదు. బికాజ్ రీసెంట్గానే వాళ్ళ నాన్నమ్మగారు చనిపోయారు కాబట్టి అందుకని ఎటువంటి సెలబ్రేషన్ లేదు. ఒక లైట్స్ కూడా ఏం పెట్టలేదు. అండ్ వీడియో ఎండింగ్లోని ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అది ఏంటంటే ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి వీడియో తీశాను. వీడియో తీస్తే అక్కడ ఏమీ సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, కానీ దీపాలు పెట్టుకున్నారు సింపుల్గా. సో బాగుంది, కానీ ఎవరు లేరు, మనుషులు ఎవరు ఉండట్లేనట్టున్నారు. జస్ట్ దీపాలు అయితే పెట్టారు బయట. ఓకే బాయ్. అందరూ జాగ్రత్తగా దివాళీని ఎంజాయ్ చేయండి. బాయ్, టేక్ కేర్.